రాబోయే 24 గంటల్లో జరగబోయేటటువంటి పరిణామాలు అంతర్జాతీయ యుద్ధ ప్రమాదం కారణంగా తలెత్తుతున్నటువంటిది. ఇజ్రాయెల్ గనక యుద్ధం ప్రారంభిస్తే, ఇరాన్ మీదకి దాడి ప్రారంభిస్తే ఇక పెను విధ్వంసం స్టార్ట్ అవుతుంది. ప్రారంభించడానికి సిద్ధమని ప్రకటించేసింది వాళ్ళ వార్ క్యాబినెట్ కూడా. ఇప్పుడు ఆయిల్ ధరలు భారీగా పెరుగుతాయి. ఇరాన్ మళ్ళీ దాడికి దిగుతుంది. అప్పుడు ఎక్కడికి దిగుతుంది? హార్ముజ్ జలసంధి మీదకి దాడులకు దిగుతుంది. అంటే అట్నుంచి సరుకు రవాణాని అడ్డు పెడుతుంది. పెట్రో డాలర్ ఒక్కసారిగా కథ మారిపోతుంది, భారీ ఎత్తున అయిపోతుంది. టోటల్గా ఇప్పుడు ఇక డిజిటల్ కరెన్సీ వైపుకి ప్రజలు మొగ్గు చూపేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకోవైపున ఏదైతే టోటల్ ప్రపంచవ్యాప్తంగా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ధరల పెరుగుదల ఇట్లాంటివన్నీ ఒక ఎక్స్పర్ట్ చెప్పేటటువంటిది ఏంటంటే, ఇఫ్ ఇజ్రాయెల్ ఈజ్ టు లాంచ్ అన్ అటాక్ ఆన్ ఇరాన్ triggering an escalation, the price of oil will surge. Iran will retaliate by blocking the Strait of Hormuz. Such a conflict could spell the end of the petrodollar, potentially replaced by a central bank digital currency, as hinted by plans already in motion. SWIFT's recent announcement made in March outlines intentions to establish a platform within the next 1 to 2 years, facilitating connections between the ఎమర్జింగ్ వేవ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ అండ్ ద కరెంట్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఇది మన రూపాయి విధానంలో మార్పు, డిజిటల్ కరెన్సీ ఇప్పటికే మనం చేస్తున్నాం, అది మరింతగా మార్పు చెందేటటువంటి అవకాశం ఉందన్నటువంటిది ఆర్థిక నిపుణులు చెప్పే లెక్క.